జనతా పార్టీలో జాయిన్ అవుతానంటే మొట్టమొదటిగా చాలా మంది నవ్వారు. చాలా మంది అసలు ఎందుకు జాయిన్ అవుతున్నావు, ఆ పార్టీలో ఏమీ లేదు, ఇక్కడ మూలాలు లేవన్న ఇప్పుడు వాళ్ళు. ఓకే 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 ఇప్పుడు అదొకటి ఓకే సార్. ఇప్పుడు మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనేది బీజేపీకి లాభిస్తుందా? సో మీ ప్రాంతంలో మీరు జాయిన్ అయిన తర్వాత పార్టీలో కాస్త ఎదుగుదల జరిగి ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే దేశవ్యాప్తంగా యూనిటీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు, అలాగే మనం చూసాం నార్త్ స్టేట్స్. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో మీ పార్టీ వీక్గా ఉంది. ఇది తెలిసినటువంటి అంశం. సో దీన్ని లేపేందుకు అవసరమైనటువంటి ఒక చరిష్మా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కావాలి. సో దీంతో పాటు ఈ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ మనం తమిళనాడుకి వెళ్తాం. తమిళనాడులో ఆ ద్రవిడ కల్చర్ ఉంటుంది. అక్కడ ద్రవిడ కల్చర్ మీన్స్ ఏంటి? సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సాగేటటువంటి ఒక కల్చర్ అది. సో దాన్ని గతంలో వేళ్ళూనుకుపోయినటువంటి పార్టీలు, అక్కడ స్థానిక పార్టీలు, ఇందాక మీరు చెప్పినట్టు స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ద్రవిడియన్ కల్చర్ మీద అక్కడ రాజకీయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీలే ఇప్పటివరకు కూడా మనుగడ సాగిస్తున్నాయి. సో ఇప్పుడు దాన్ని పెళ్ళుబికాయించాలి అంటే సనాతన ధర్మం అనేటటువంటి ఒక అంశం ఖచ్చితంగా అక్కడ కావాలి. ఎందుకంటే మారుతున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా మారుతూ ఇప్పుడు వచ్చినటువంటి చాలా వరకు కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కావచ్చు, వాళ్ళలో ఆలోచన ధోరణి మారుతుంది. సో సనాతన ధర్మం వైపు వాళ్ళు వెళ్తున్నటువంటి నేపథ్యంలో సో అక్కడ ఉన్నటువంటి ఆ స్పేస్ని మీరు కల్పించుకోవాలి అంటే దానికి అవసరమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ నేపథ్యంలోనే దక్షిణాదిని మీరు టార్గెట్ చేశారు ఈ సనాతన ధర్మం అనేటువంటి పేరుతోటి. అవునా కాదా? దానికి ఆన్సర్ చేయండి ప్లీజ్. 100% అండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీకి చాలా వేగంగా కలిసి వస్తుంది. అంటే మీకు ఆల్రెడీ నిప్పు ఉందండి, జస్ట్ పెట్రోల్ యాడ్ అయింది అంతే, అంతకు మించేం కాదు పగ్గుమని మండడానికి. అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం అండి. అది చాలా బాగా పనిచేస్తుందండి. దాన్ని కాదని చెప్పడానికి అయితే మాత్రం ఎవరు సాహసించకూడదు. ఎందుకంటే చాలా కరెక్ట్. అయితే భారతీయ జనతా పార్టీకి మీరు ఏదైతే చెప్తారో మూలాలు లేవని చెప్పింది మాత్రం అబద్ధం అని నేను చెప్పడానికి ఖచ్చితంగా నేను ధైర్యంగా చెప్పగలను సార్. ఎందుకంటే అది నేను నిరూపించాను. కావాలంటే మీరు ఒకసారి ఆ 3 నియోజకవర్గాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలా ఉందో మీరు వెరిఫై చేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకులు ఏదైతే ఆయన వెళుతున్నారో అది మాత్రం చాలా బాగా వేగవంతం చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. భారతీయ జనతా పార్టీకి మూలాలు లేవు లేదా భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పడం మాత్రం ఎవరు సాహసించడానికి ప్రయత్నం కూడా చేయకూడదు సార్. అది నేను వినయంగా చెప్పుకుంటున్నాను మీకు. యా ఓకే 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 అండి. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా ఇందాక మనం అనుకున్నట్టు కేరళ రాష్ట్రం, కేరళలో బీజేపీకి సంబంధించి బోని కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంతోపాటు తమిళనాడులో పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనేది ఎంతవరకు బీజేపీకి లాభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? సో నిజంగా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఆ పార్టీకి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉందా? సో సనాతన ధర్మ బోర్డు, పరిరక్షణ బోర్డు అనేది బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలకు నిజంగా అవి సమతులేటటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. రామ్మోహన్ రావు రాజుగారు, అట్లాగే ప్యానల్లో పాల్గొంటున్న మిత్రులు, మనకు ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం, టామ్ 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 అన్నారు శ్రీశ్రీ. ఇవాళ నేను, మీరో, లేకుంటే మిత్రులు శ్రీనివాసరావు గారో, లేకుంటే మేడం మన సోదరి కానీ ఎవరైనా మన తీర్థయాత్రలు చేస్తే ఎవరు పట్టించుకోరు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కానీ పట్టించుకుంటారు. ఎందుకంటే పబ్లిక్ ఫిగర్ కనుక మొదటి నుంచి అంటున్నారు కనుక వారు ఏది చేసినా అంటే ఏ చిన్న పని చేసినా ప్రజలు పట్టించుకుంటారు కనుక అది చర్చకు వచ్చింది. వాళ్ళు మంచి చర్చ నా ఉద్దేశం. ఎప్పుడు మతం వ్యక్తిగతంగా ఉండాలి, మతం రాజకీయం కావద్దు అని మొదటి నుంచి మనకు రాజకీయాల్లో విలువలు. ఇది ఒక్కటే కాదు, హిందూ మతమే కాదు. మీరు గతంలో కూడా క్రిస్టియానిటీ చూడండి, బాగా మతం రాజ్యం మీద పెత్తనం చేసినప్పుడు సోక్రటీస్ లాంటి వాడు తిరగబడ్డాడు. ఇది తప్పు, మతం రాజకీయం చేయదు, రాజకీయం మతం వ్యక్తిగతం అన్నారు, సామాజిక చేయదు. అట్లాగే మదీనా యాత్ర, అది మక్కాకు ఆయన ఎందుకు, అబ్రహాం ఎందుకు మదీనా యాత్ర చేసిండు? రాజకీయంలో చొరపడుతున్నారు మీరు వచ్చి. అందుకనే ఇట్లాంటివన్నీ అన్ని మతాలు కనుక రాజకీయము మతము రెండు కలగలిపి ఉండొద్దు. ఎప్పుడైనా రాజకీయం అనేది ప్రజల సంక్షేమం దృష్ట్యా, ప్రజలందరి సంక్షేమ దృష్ట్యా ఉండాలి, ఇది మంచిది. కానీ అట్లా చెప్పి కొన్ని మతాలు మాత్రం రాజకీయాల్లో ఉంటే మనం వ్యతిరేకించకుండా సెక్యులర్ అని కుహనా సెక్యులరిజం మాట్లాడుతూ, హిందూ మతం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని విమర్శించే కుహనా సెక్యులర్ వాళ్ళు కూడా ఉన్నారు. నేను దాన్ని అంగీకరించాను. నేను ఖచ్చితంగా లిబరల్ డెమోక్రాట్. కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ యాత్ర ఏమి తప్పట్టాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిగత విషయం, ఆయన యాత్రలు చేయొచ్చు బ్రహ్మాండంగా, ఎవరొద్దరు. కానీ దీన్ని రాజకీయ కోణం అన్నారే. నేను 50 ఏళ్ల జర్నలిస్టును, ఈ సంవత్సరానికి సరిగ్గా 50 ఏళ్ళు జరిగింది. ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ యాత్రలో రెండు ప్రయోజనాలు ఉంటాయి, ఇహము పరము రెండు నేను అంటున్నాను. మీరన్న దాన్ని నేను పటాపంచం చేస్తాను, సద్దిముట్ట విప్పేస్తాను నేను. ఎందుకంటే బీజేపీ 2012లో 11 సంవత్సరాలు దాటింది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి. 10 సంవత్సరాలు కష్టపడితే తప్ప ఇవాళ అధికారంలోకి రాలేకపోయింది.
కానీ దాని అవును. వెనుక కృషి ఏమిటంటే దాన్ని గుర్తించింది ఉమ్, మొట్టమొదటి బీజేపీ పార్టీ. నేను ఈ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడు. ఎందుకు ఉమ్, అంటే 2014లో ఉమ్, ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, విభజన తర్వాత ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు రెండు ఒకటే రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగింది, రెండు వేరు వేరు ఎన్నికలు జరిగింది. అప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారిని తన మిత్రపక్షంగా ఎంచుకొని ఉమ్, బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, ఎక్కడ కూడా ఉమ్, జనసేన పార్టీ పోటీ చేయలేదు. ఎందుకంటే ఈసారి ఉమ్, విభజన తర్వాత కొన్ని కష్టాలు ఉన్నాయి ఉమ్, ఆంధ్రప్రదేశ్ కు, దాన్ని నివారించాలంటే మంచి ఉమ్, ప్రభుత్వం రావాలని చెప్పి ఉమ్, ఏమాత్రం స్వార్థం లేకుండా ప్రయత్నం ఉమ్, చేసిండ్రు. అన్నట్టు సక్సెస్ అయింది. కానీ ఉమ్. ఆయన మొదటి నుంచి కూడా కొంచెం దుందుడుకు మనిషి. ఓకే. దుందుడుకు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఏదైతే అనుకుంటాడో అది ఉమ్, చేస్తారు. కనుక లోపల ఒకటి అవును. మనిషి బయట ఒకటి లేదు, డిప్లొమాట్ ఉమ్, కాదు. కనుక ఆయన కేంద్ర ప్రభుత్వం మీదే మొదలు తిరగబడ్డారు. ఉమ్, ఏమని, మీరు ప్రత్యేక హోదా సంగతి ఏంది, ఇవన్నీ ఎందుకు ఉమ్, ఇస్తలేరు అని ఉమ్, చెప్పి. అట్లాగే చంద్రబాబు నాయుడు మీద కూడా తిరగబడ్డారు. ఇప్పుడు ఉమ్, ఏదైతే రైతులు, అమరావతి ఉమ్, రైతులకు ఉమ్, అన్యాయం జరుగుతుందని ఈ రెండింటిలో దూరంగా ఉన్నారు ఆయన. అంటే ఆయన అనుకున్నది ఏమన్నా అవును. నచ్చకపోతే ఏ పార్టీ అయినా అవును. ధిక్కరించిన పక్కకు పోయింది. ఉమ్, ఆ తర్వాతనే కదా చంద్రబాబు నాయుడు 3 ఏళ్ల తర్వాత బీజేపీ అవును. విభజించింది. కానీ ఆయన మొన్న ఏదైతే రెండు లేవని తెచ్చారో ఉమ్, ఇప్పటికీ ఆ సమస్యలు ఉమ్, అపరిష్కృతంగానే ఉన్నాయి. రైతుల సమస్య అట్లాగే ఉన్నది, అట్లాగే ఉమ్, మనకు ప్రత్యేక హోదా సంగతి అట్లాగే ఉంది. ఉమ్, కానీ రెండవసారి అంటే మొదలు కలిసి ఉంటే ఉమ్, కలత సుఖం సినిమాలు ఉమ్, చూశారు, రెండోసారి విడిపోతే చెడిపోతామన్న సినిమాలు చూశారు అవును. 2019లో. ఎవరికి వారు ఏమైనా తీరైతే ఏమైంది, అవును. విడిపోతే. అవును. ఆనాడు మొదటిసారి కలిసినప్పుడు ఉమ్, 5 ఉమ్, సీట్లు బీజేపీకి వచ్చినాయి, 101 మాత్రమే ఉమ్, టీడీపీకి వచ్చింది, ఉమ్, 69 సీట్లు వైసీపీకి వచ్చినాయి. అంటే నేను ఉమ్, ఈ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ ఉమ్, లేకపోతే ఏమవుతుంది మనకు అర్థమవుతుంది కదా. ఉమ్. రెండోసారి పవన్ కళ్యాణ్ వేరుగా, బీజేపీ వేరుగా, అవును. టీడీపీ అవును. వేరుగా చేస్తే రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక మూడోది చెప్పి నేను ఇక్కడ మీరు అన్న దగ్గరికి వస్తాను, పవన్ కళ్యాణ్ యాత్ర దగ్గరికి అవును. వస్తాను. యాత్రలో పరమార్థం ఏమిటి, అర్థం ఉమ్, ఏంటి, పరమార్థం ఏంటి చెప్తాను నేను. ఉమ్, మూడోది ఏంటంటే విడిపోయినాక చెడిపోయినామని ఉమ్, ఉమ్, తెలుసుకొని మంచో చెడో రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి అని మళ్ళీ ఉమ్, బీజేపీని, టీడీపీని కలిపే క్రమంలో ఉమ్, ఫెవికాల్ లాగా, మ్యాన్ ఆఫ్ ది ఉమ్, మ్యాచ్ లాగా, నిజంగా చెప్పానంటే గేమ్ చేంజర్ లాగా ఉమ్, ప్రవర్తించుడు. దాని వల్లనే ఉమ్, మళ్ళీ ఓ రకంగా విధ్వంస పాలన, ఉమ్, జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన పోయి ఇవాళ కూటమి ఉమ్, పాలన వచ్చింది. కూటమి పాలనలో నువ్వు కూడా ఉమ్, మంచి ఉంటే మంచి, చెడ్డ ఉంటే చెడ్డ నేను ఉమ్, అంటాను కనుక. సరే, దీనికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేసిండు. ఉమ్, ఇది అంతా గమనిస్తే, ఈ మొత్తం ఎపిసోడ్ ని ఉమ్, గమనిస్తే పవన్ కళ్యాణ్ ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర ఉమ్, పోషిస్తారని బీజేపీకి అర్థమైంది. ఎందుకంటే దూరం అయితే ఏమవుతుంది, దగ్గర అయితే ఏమవుతుంది చూసిండ్రు. ఉమ్, అందుకని మోడీ గారు కూడా, మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీ ఉమ్, నాయకులు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఉమ్, ఆ రాజకీయ వ్యూహాన్ని పన్ని ఇవాళ ఉమ్, ఆంధ్రప్రదేశ్ అధికారానికి వచ్చారు. ఇక ఉమ్, జరగబోయే చెప్తారండి, దాదాపు 2-3 నెలల నుంచి అంటున్నాను ఉమ్, నేను. పవన్ కళ్యాణ్ ఈ 2-3 ఏళ్లు జనసేన పార్టీని ఉమ్, ఎట్లా నడుపుతారు, మా మిత్రురాలు అంగీకరించకపోవచ్చు కానీ ఉమ్, 2028-29 మధ్య ఉమ్, అంటే ఏదైతుందో అప్పటికి బీజేపీ ఉమ్, పార్టీలోకి వాటిని ఆహ్వానిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సనాతన ధర్మం తప్పు కాదు, ఆయన భావాలు ఉమ్, ఆయన ఉమ్, వ్యక్తిగతం, ఆయన ఇష్టమైన చేయొచ్చు. కానీ తిరుపతి లడ్డు విషయంలో కొంచెం బౌన్స్ ఉమ్, అయింది, ఉమ్, ఆయన ఓవర్ ఉమ్, యాక్షన్ చేయడం వల్ల బౌన్స్ అయిందని అంటున్నారు. ఉమ్, ఇప్పటికి కూడా టీడీపీ కానీ జనసేన కానీ సమాధానం ఉమ్, చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఉమ్, అవతల వాడిని బ్లేమ్ చేయడానికి ఉన్నది ఉమ్, లేనిది అంత చెప్తే ఏమైంది, టీడీపీ మన ఉమ్, టీటీడీ లడ్డు విషయంలో ఇప్పటికి ఏం తేల్తలేదు కదా. అందుకని ఎదుటి వాడిని బదనాం చేద్దాం ఉమ్, అనుకో రాజకీయంగా దాన్ని బౌన్స్ ఉమ్, చేస్తున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతా ఉమ్, అని చెప్పి దానికి ఒక పుస్తకం తీసి అది పెద్ద ఎత్తున ప్రదర్శన ఉమ్, చేశారు కదా. ఈ ఉమ్, క్రమంలో బీజేపీ ఆశ ఏంటంటే ఉమ్, తురుపు ముక్క బీజేపీకి పవన్ కళ్యాణ్. రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు ఉమ్, ప్రాంతీయ పార్టీల ఉమ్, మధ్య బీజేపీ నెగలాలంటే ఉమ్, ఎవరి అండ లేకుండా నెగలేని పరిస్థితి ఉన్నది. మొదటి ఉమ్, 5 ఏళ్లేమో టీడీపీ జనసేనతో పొత్తులో ఉమ్, ఉన్నారు బీజేపీ. ఉమ్, రెండో 5 ఏళ్లకు వచ్చేవరకల్లా రహస్య ఉమ్, స్నేహితుడిగా ఉమ్, ఆ మనకు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఒక రకంగా రహస్య స్నేహితుడే ఒక రకంగా చెప్పాలంటే. కనుక ఆయన ఏం ఉమ్, చెప్తే అది విన్నారు. ఉమ్, ఆఖరికి 3 ఉమ్, రాజధానులు వద్దు అనే ఓ కేసు ఉమ్, పెడితే ఉమ్, అందులో కూడా రాష్ట్రాల ఇష్టం మాకు సంబంధం లేదని బీజేపీ అఫిడవిట్ ఉమ్, వేసింది స్వయంగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉమ్, అన్యాయాన్ని బీజేపీ చూస్తూ ఊరుకున్నది అంటున్నాను. చూస్తూ ఊరుకోవడం ఉమ్, అంటే మంచిదే, కానీ దానికి ఊతం ఇచ్చింది అంటున్నాను. నేను చెప్పాను ఉమ్, మూడు రాజధానుల విషయంలో అఫిడవిట్ వేయడం. అందుకని నేను అవును. ఏమంటున్నానంటే ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఏంటంటే, ఉమ్, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. రెండు ప్రాంతీయ పార్టీ, ఉమ్, జనసేన, మన ఉమ్, ఆ వైసీపీ, ఉమ్, మన ఉమ్, టీడీపీ, ఈ రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంత రోజులు ఆంధ్రప్రదేశ్ లో తమకు వేళ్ళు ఉండకుండా కష్టం అని అనుకున్నారు ఉమ్. వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తురుపు ముక్కగా పవన్ ఓకే. కళ్యాణ్ ఓకే. తీసుకొని పవన్ కళ్యాణ్ వెళ్ళమెల్లగా బీజేపీ వైపు ఉమ్, ఆకర్షించుకొని ఉమ్, బీజేపీలో చేర్చుకుంటారు. రేపు పురంధరేశ్వరి కానీ ఇతర ఎవరున్నా బీజేపీ ఉమ్, బాగా ఎదగాలంటే పవన్ కళ్యాణ్ ఉమ్, లాంటి మంచి చరిస్మా, ఉమ్, అట్లాగే ఉమ్, ఆవేశంతో ఉమ్, పట్టుదల ఉన్న మనిషి ఉమ్, కావాలి కనుక
బీజేపీలోకి చేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. 2029 ఎన్నికల కల్లా, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కల్లా పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉంటాడేమో నేను అనుకుంటున్నాను. నా ఊహ అది కరెక్టా కాదా అది కాలం తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయన చేర్చే అవకాశం ఉన్నది. ఒక మాట చూపిస్తాను. అందుకని ఈ ఊహల్లో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ త్రివేంద్ర నుంచి మొదలు వెళ్ళి దక్షిణ భారతదేశంలో తిరుగుతున్నారు కదా, గేట్ వే ఆఫ్ ఇండియా ఓ రకంగా చెప్పారని మన తెలుగు రాష్ట్రం ఏది హిందీ రాష్ట్రాలకు. కనుక బీజేపీ ఏం చేస్తుందంటే తమిళనాడులో, కేరళలో సక్సెస్ అవుతారో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఈ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ తురుపుముక్కగా చేసుకొని బీజేపీ ఎదగడానికి అవసరమైన ఓ పునాది ఇప్పటికే పడ్డది. ఈ పునాదిని బట్టి బేస్మెంట్ తయారు చేస్తున్నారు నేను. ఓకే రామ్మోహన్ గారు. ఓకే, రాయపట్టణ్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శంకర స్వామీజీ గారుతో మాట్లాడదాం. నమస్కారం స్వామీజీ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో హైందవ ధర్మానికి సంబంధించిన అంశం కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సనాతన ధర్మానికి జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మఠాధిపతులు, పీఠాధిపతులు, చాలామంది పరంపర పీఠాధిపతులని, పరంపర మఠాధిపతులని చాలామంది వాళ్ళకు వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ, మార్కెట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి స్వామీజీలను చాలామందిని మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరు మాట్లాడనటువంటి అంశాలను కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వీకరించి ఈరోజు స్వామీజీలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమైపోయారు స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు? సో మీరు చేశారు, గతంలో లడ్డు విషయంలో కూడా మీరు తిరుపతికి వచ్చారు, అలాగే మరికొంతమంది స్వామీజీని తీసుకొచ్చారు. ఈ పరంపర మఠాలు, పీఠాధిపతులు చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు స్వామీజీ? ముఖ్యంగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం అండి. నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ ఎలక్షన్ విషయంలో ఇక్కడ 30 రోజులు వర్క్ చేయడానికి వచ్చాం. ముఖ్యంగా ఇక్కడ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి హవా ఉందండి. నిజం చెప్తున్నాను. నేను గల్లీలో జుగ్గి జోపడాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు కూడా, హిందీ వారు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు తీయడం చాలా అద్భుతం అండి. నేను ప్రైమ్ లైన్ కలమ్మ గారితో కూడా ఇక్కడ కలిసి కొద్దిగా వర్క్ చేశాను. ముఖ్యంగా విషయానికి వస్తే అండి, సౌత్ లో అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే, తెలంగాణలో దేవాలయాలపైన దాడులు కానీ, అలాగే ఆంధ్రాలో మత మార్పిడులు కానీ, కేరళలో జరుగుతున్నటువంటి మత మార్పిడులు, అక్కడ ఉన్నటువంటి లవ్ జిహాద్ లాంటివి కానీ, ముఖ్యంగా తమిళనాడులో హిందుత్వం అనేది